హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ వందన, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, జనని హాస్పిటల్, నర్సీపట్నం. ఇవాళ మనం పాప్ స్మియర్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. పాప్ స్మియర్ టెస్ట్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అన్నమాట. సో ఈ టెస్ట్ ద్వారా మనకి గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఏమైనా ఉందా అండ్ క్యాన్సర్ మనకి నెక్స్ట్ ఒక 5-10 years లో ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశం కనిపిస్తుందా అన్నది మనకి తెలుస్తుంది. ఇది చాలా సింపుల్ టెస్ట్ అండి. డాక్టర్ ఛాంబర్ లోనే పేషెంట్ వచ్చి రాగానే ఒక 1 to 2 minutes లో ఆ టెస్ట్ అనేది అయిపోతుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ మనకి చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. సో ఈ టెస్ట్ మనం ఎవరిలో చేయాలి? సో 21 years నుంచి 65 years ఏజ్ గ్రూప్లో మ్యారీడ్ కానీ లేకపోతే రిలేషన్లో ఉన్న వాళ్ళు కానీ ఈ టెస్ట్ని చేసుకోవాలి. సో 21 to 29 years అయితే పాప్ స్మియర్ టెస్ట్ ఎవ్రీ 3 yearsకి ఒకసారి చేసుకోవాలి. అదే 30 to 65 years వాళ్ళు పాప్ స్మియర్ ఎవ్రీ 3 yearsకి చేయించుకోవాలి. లేదంటే పాప్ స్మియర్తో పాటు హెచ్పివి డిఎన్ఏ కో టెస్టింగ్ అంటే పాప్ స్మియర్ ప్లస్ హెచ్పివి అన్న వైరస్ తాలూకా డిఎన్ఏ టెస్టింగ్ చేస్తారు. సో ఇవి రెండు కలిపి కంబైన్గా చేయించుకున్నట్టయితే ఎవ్రీ 5 yearsకి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఓన్లీ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ చేయించుకోవచ్చు, అది కూడా ఎవ్రీ 5 yearsకి చేయించుకున్నా సరిపోతుంది. సో మనకి మెయిన్గా గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి అన్న వైరస్ కారణం చేత వస్తుంది కాబట్టి ఆ వైరస్ డిఎన్ఏ అన్నది మనకి ఉందా అన్నది టెస్టింగ్లో చేసుకుంటే, లేదు పక్షంలో ఎవ్రీ 5 yearsకి రిపీట్ చేసుకున్నా మనకి సరిపోతుంది 3 years బదులు. ఈ టెస్ట్ అనేది వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా చేయించుకోవాలా అని అడుగుతుంటారు. మేము హెచ్పివికి వ్యాక్సిన్ వేయించుకున్నాం, సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ వేయించుకున్నాం, అయినా కూడా మేము టెస్ట్ చేయించుకోవాలా అని అడుగుతుంటారు. సో వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికి కూడాను వ్యాక్సిన్ అనేది మనకి కొన్ని స్ట్రెయిన్సే కవర్ అవుతాయి హెచ్పివి వైరస్వి. మిగిలిన స్ట్రెయిన్స్ నుంచి కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎవ్రీ 3 years పాప్ స్మియర్ అయితే పాప్ స్మియర్ ప్లస్ హెచ్పివి డిఎన్ఏ అయితే మాత్రం ఎవ్రీ 5 yearsకి ఒకసారి టెస్టింగ్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. ఎప్పుడు ఆపేజ్ మోర్ దెన్ 65 years ఏజ్ గ్రూప్ వాళ్ళు లాస్ట్ 3 పాప్ టెస్ట్లో నెగిటివ్ వచ్చినా, లేదు అంటే లాస్ట్ 2 అంటే హెచ్పివి డిఎన్ఏ ప్లస్ పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకున్నట్టయితే లాస్ట్ 2 times నెగిటివ్ వచ్చినట్టు అయితే మాత్రం మనం 65 years ఏజ్ గ్రూప్ తర్వాత టెస్టింగ్ అనేది ఆపేయచ్చు. సో టెస్టింగ్ అనేది ఎలా చేస్తాం? సో నార్మల్గా ఓపీ ఛాంబర్లో పేషెంట్ని పడుకోబెట్టి సర్విక్స్ కనిపించేలాగా మనం స్పెక్లం పెట్టి ఈ బ్రష్ ఉంటుంది, సర్వైకల్ పాప్ స్మియర్ చేయడానికి సర్వైకల్ బ్రష్ అంటారు దీన్ని. ఈ బ్రష్తో మనం జస్ట్ ఒక స్మియర్ లాగా తీసి జస్ట్ సర్ఫేస్ నుంచి సర్విక్స్ సర్ఫేస్ నుంచి మనం స్మియర్ లాగా తీసి ఈ బ్రష్ అనేది ఈ లిక్విడ్లో వేస్తాం. సో ఇది టిపికల్గా లిక్విడ్ బేస్ సైటాలజీ అంటారు దీన్ని. సో లిక్విడ్ బేస్ సైటాలజీ టెస్టింగ్ ఇలా చేస్తాము. సో పెయిన్ అంటూ కూడా ఏమీ ఉండదు, కొంత డిస్కంఫర్ట్ తెలుస్తుంది అంతే, పెయిన్ అంటూ అస్సలు ఉండదు. సో చాలా సింపుల్గా మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ టెస్ట్. ఇలా కాకుండా కన్వెన్షనల్ టెస్టింగ్ కూడా ఉంటుంది. కన్వెన్షనల్ టెస్టింగ్ అంటే అక్కడే స్మియర్ తీసి ఇట్లా లిక్విడ్లో వేయకుండా మనం ఒక స్లైడ్ పైన ప్రిపేర్ చేసి టెస్టింగ్కి పంపిస్తాం. ఫస్ట్లో అది చేసేవాళ్ళమండి, బట్ ఇప్పుడు ఎక్కువ లిక్విడ్ బేస్ సైటాలజీ చేస్తున్నాం. ఈ లిక్విడ్ బేస్ సైటాలజీ కొంత అడ్వాన్స్డ్, ఇది బెటర్. సో కుదిరితే లిక్విడ్ బేస్ సైటాలజీ చేయించుకోవడం మంచిది. ఇది చేసే పద్ధతి. టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ బేసిస్ పైన ఒకవేళ రిపోర్ట్ కంప్లీట్గా నార్మల్ వచ్చింది అంటే నెక్స్ట్ 3 years తర్వాత రిపీట్ చేయడం అనేది చేస్తాం. రిపోర్ట్లో కొంత ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ వచ్చే అవకాశం కనబడుతుంది. CIN1, CIN2 అట్లా ఉన్నాయి, LSL1 కానీ HSL కానీ ఉన్నాయంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అన్నది మనకు తెలుస్తుంది. సో డౌట్ ఇది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే కాబట్టి అలా అబ్నార్మల్ రిపోర్ట్ వచ్చిన వాళ్ళల్లో మనం కాల్పోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది. అదే ఇంటర్నల్గా ఎగ్జామినేషన్ చేసి అక్కడి నుంచి కాల్పోస్కోపీ చేసి సర్విక్స్ నుంచి బయాప్సీ చిన్న పీస్ తీసి టెస్టింగ్కి చేసుకుని మనం డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకుంటాం. సో కన్ఫర్మ్ చేసుకుని దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి అనేది మీకు చెప్తాం. సో ఎర్లీగా టెస్టింగ్ చేసుకోవడం వల్ల మనం ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ నెక్స్ట్ 5-10 yearsలో వచ్చే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది అన్నది కూడా తెలుసుకుంటాం కాబట్టి సో టెస్టింగ్ అన్నది ఖచ్చితంగా చేయించుకొని ఎర్లీగా రికగ్నైజ్ చేసుకుని ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా మటుకు తగ్గించేస్తాం. సో పాప్ స్మియర్ టెస్టింగ్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఏ టైంలో చేయించుకోవాలి టెస్ట్? నార్మల్గా పీరియడ్ టైంలో ఈ టెస్ట్ చేయడానికి కుదరదండి. సో బ్లీడింగ్ ఆగిన తర్వాత కనీసం ఒక 2 days గ్యాప్ ఇవ్వాలి. అండ్ హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత కూడా ఇమీడియట్గా చేయకూడదు, ఒక 1 to 2 days గ్యాప్ ఇవ్వడం మంచిది. అండ్ టెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం వెజినల్ ఇన్సర్ట్స్ కానీ ఇన్ఫెక్షన్ కోసం వెజినల్ టాబ్లెట్స్ కానీ అట్లా ఏమీ కూడా వాడకుండా ఉండాలి, కనీసం 1 to 2 days. అలా గ్యాప్ ఉన్న టైంలోనే మనం చేస్తే రిజల్ట్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. పాప్ స్మియర్ అనేది చాలా సింపుల్ టెస్ట్ అండి. ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నా కూడా మనం అవాయిడ్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకొని చాలా బెనిఫిట్ అవుతాం. సో ఈ సింపుల్ టెస్ట్ని అందరూ యాక్సెప్ట్ చేసి చేయించుకోవడం మంచిది. పాప్ స్మియర్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా నన్ను సంప్రదించగలరు. థ్యాంక్ యూ.